హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రీజ్. సో జననాయకన్ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజులు రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. మూవీ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కావాలో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో జననాయకన్ 3 డేస్ వరల్డ్ వైడ్ రిపోర్ట్కి వచ్చేసరికి అయితే డే 3 తెలుగు స్టేట్స్లో ₹1,00,00,000 దాకా మన అయితే ఛానల్కి షేర్ని, అలాగే సబ్స్క్రైబ్ 2 చేసుకుని కోట్ల దాకా అయితే నోటిఫికేషన్ గ్రాస్ని బటన్ ఆన్ చేసింది. పెట్టుకోండి. అలాగే మీ సో ఫ్రెండ్స్ 3 డేస్ నైజాం షేర్ వచ్చేసి 2.16 కోట్ల దాకా అయితే ఉంది. అలాగే టోటల్ ఆంధ్ర షేర్ వచ్చేసి 1.96 క్రోర్స్ దాకా అయితే ఉంది. 3 డేస్కి గాను ఏపీ తెలంగాణలో మొత్తం కలిపి 4 కోట్ల దాకా అయితే షేర్ని, అలాగే 8 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇదైతే చాలా మంచి గ్రోత్ అనే చెప్పాలి. జస్ట్ తెలుగు స్టేట్స్లోనూ కాదు, మెయిన్ సెంటర్స్ అన్నింటిలోనూ చాలా మంచి గ్రోత్ని అయితే చూపెట్టింది. సో తెలుగు స్టేట్స్లో ఓవరాల్ బిజినెస్ 13 కోట్ల దాకా అయితే జరిగింది. బ్రేక్ ఈవెన్ వాల్యూ వచ్చేసి 14 కోట్లు అయితే ఉంది. సో దానికోసం అయితే ఇంకా 9.88 క్రోర్స్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక తమిళనాడుకి వచ్చేసరికి డే 3 11 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక్కడ టోటల్ 3 డేస్ గ్రాస్ వచ్చేసి 63 క్రోర్స్ దాకా అయితే ఉంది. కర్ణాటక అయితే 5 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. కేరళ 2.4 క్రోర్స్ దాకా అయితే గ్రాస్ని, అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా 4 క్రోర్స్ దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇది కాకుండా ఓవర్సీస్లో 22 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో మూవీ ఓవరాల్ వరల్డ్ వైడ్ 3 డేస్కి వచ్చేసి తమిళనాడుకి గాను 63 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్కి వచ్చేసరికి అయితే 8 కోట్ల దాకా అయితే గ్రాస్ని, కర్ణాటక అయితే 20 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. కేరళ వచ్చేసరికి 10 కోట్ల దాకా అయితే గ్రాస్ని, అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా నియర్లీ 10 క్రోర్స్ దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇది కాకుండా ఓవర్సీస్లో కూడా 60 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది ఓవరాల్ 3 డేస్కి కలిపి. సో జననాయకన్ వచ్చేసి ఓన్లీ థర్డ్ డే మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చేసి 25 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇది కాకుండా 56 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇదైతే చాలా మంచి గ్రోత్ అనే చెప్పాలి. ఈ టాక్తో జననాయకన్ చాలా అంటే చాలా గట్టిగానే కొడుతుందని చెప్పాలి. ఇక మూవీ అయితే వచ్చేసి టోటల్ 3 రోజులకు గాను కలిపి 76 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 171 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. మూవీ ఓవరాల్ బిజినెస్ అయితే 201 కోటి దాకా అయితే జరుపుకుంది. సో బ్రేక్ ఈవెన్ కోసం 203 క్రోర్స్ దాకా అయితే కలెక్ట్ చేయాలి. సో ఇంకా మూవీ బ్రేక్ ఈవెన్ కోసం 125.20 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేయాలి. రేపు ఎలాగో సండే కావడంతో 25 కోట్ల దాకా షేర్ని కలెక్ట్ చేసిన మండే నుంచి ఇంకో 100 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు ఒకవేళ బాగా గ్రోత్ చూపించి 35 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేస్తే మండే నుంచి అయితే 90 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ సీ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాటా, టేక్ కేర్, బాయ్.